విరుబుచ్చమ్మ అమ్మవారి దేవాలయం దగ్గర అయితే వచ్చామండి. ఇక ఈ అమ్మవారి చరిత్ర కూడా ఈ దేవాలయం ఎప్పుడు నిర్మించారనేది తెలుసుకుందాము. అన్న నమస్తే పెద్దాయన. నమస్తే. ఈ దేవాలయం ఎన్ని రోజుల నుంచి ఇది నిర్మించారో ఈ అమ్మవారి చరిత్ర కూడా తెలియజెప్పండి, లేదా గట్టి చెప్పండి. కొన్ని వందల సంవత్సరాల పూర్వం పాతకోటలో ఏరుబుచ్చమ్మ అని కందాల ఆడబిడ్డ 11 కోళ్ళగా ఉన్నది. అక్కడ అప్పుడెప్పుడో పూర్వంలో దండు వచ్చి మిందపడి అందరినీ ఊరు కొల్లగొడుతున్నప్పుడు వాళ్ళందరినీ కొల్లగొట్టుకుంటా ఊరు దాటిచ్చి పులివారు దాటే వరకు ఇక్కడ రావడంలో ఇక్కడ మేముండే స్థలంలోకి వచ్చారికి ఆయన భర్త ఆయన కింద పడిపోయినాడు. అప్పుడు ఆయమ్మ ఇక్కడ నుండి ఆ విద్యములు అందరినీ మా పులివార దాటిచ్చే వరకు అందరినీ గడ్డకు సాగదోలి ఆటుంటి మళ్ళా వెనక్కి వచ్చి ఆయమ్మ భార్య భర్త ఉద్దరు అక్కడే అగ్నిగుండం గాయించుకొని అక్కడే ఆహుతి అయిపోయి కొద్ది రోజులకు వాళ్ళు ఉద్దరు ఒక శిల రూపంలో అట్టే ఒక 3 బొమ్మల మాదిరి ఆయమ్మ ఏరుబుచ్చమ్మ చెల్లెలు ఆయన భర్త ముగ్గురు ఒక శిలల రూపం మాదిరిలో శిల పూర్వం అట్టే లేచినారు, అట్టే పుట్టినారు. అప్పటి నుండి అక్కడే పూజ చేస్తున్నారు మా పెద్దలు పూర్వకాలం నుండి. అక్కడ ఒక పెద్ద జీమాను ఉండేది అప్పుడు పూర్వం. మా వెనకల కొద్ది దూరంలో ఒక వాళ్ళు కనపడుతున్నాయి. అక్కడ ఒక దగ్గర పెద్ద జీవాన్ ఉండేది. ఆ జీవమానికి బారాకట్ట పులిజీతాలు అప్పుడు పెద్దలు ఆడేకి పేర్లు అవన్నీ మొలిసినట్టు అట్లే మానికే పుట్టినవే, ఎవరు ఏం పొలిసినవి కాదు. పూర్వం నుండి అట్లే ఉన్నవి. కొద్ది కాలంలో అక్కడ కొంచెం సిదుగు ఎక్కువ ఉండే ఆ మానికి తీగులు అన్ని అర్లకపోయిండే. ఒగో రాడు భయపడతాడు. అప్పుడు ఊళ్ళ మాదిరి ఉండేట జీవానికి. అప్పుడు ఒక పేర్ల పండగ ఉగాది మరుసటి రోజు పారం రోజు ఏదో ఒక రకంతో ఏదో జరిగి అక్కడ ఒక చిన్నగా ఘర్షణ అక్కడ జరిగి అది ఆడ ఒక మండలం రావడంతో ఆ మాన అక్కడ శిథిలమై ఎండిపోయింది. దానివల్ల అప్పుడు మా పెద్దలు ఇక్కడ తెచ్చి మా ఏనారా స్వామి ఇక్కడ తెచ్చి బయట నిలబెట్టి ఇక్కడ చిన్న గుడి కట్టినారు. 4 ఊర్లో బడలు పెక్కచ్చి ఆ బడలతో ఒక గుడి కట్టి నిర్మించినారు. మళ్ళా ఇప్పుడు మేమందరము కలిసి గ్రామం అందరము కలిసి బయట గ్రామాలలో అందరినీ కలిసి ఏదో ఎవరు తోచించాడికి సందా ఇప్పించకొచ్చి ఇక్కడ ఈ ఏరుబుచ్చమ్మ కూడా ఇంత మాత్రం నిర్మాణం చేసినాము. కానీ ఇంకా ఇటు నుండి ఇంకా ఇదంతా బాగా చేసి నలుగురు దాతల సాయం అయ్యి దీన్ని ఇంకా బాగా చేయాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. అమ్మవారు అనుకునేటువంటి నెరవేరుస్తుంది. ఈ అమ్మవారికి కూడా మా ఊరంతా ప్రతి సోమవారం ఎమ్మకి పూజ, సోమవారం నైద్యం పడతాము. ఇక్కడ యాడలు కూడా నరుగుతాము. కానీ కొన్ని మా ఊర్లో ఏమన్నా అశడ్డాలు లేకుండా ఉద్దేశంగా ఏమకు బాణం పట్టకుండా పోతే ఆ రోజే ఆ ఇంట్లో ఏదో ఒకటి ఇబ్బంది జరుగుతుంది, ఏదో ఖచ్చితంగా జరుగుతుంది. కానీ ఏమైనా అశడ్డమై పట్టకపోతే ఏమి లేదు. ఉద్దేశంగా ఆయమ్మ ఏం చేస్తుంది లేని మేము పట్టకపోయినామంటే ఏదో ఒకటి అటంగా మా ఇంటికి జరుగుతుంది. ఇది నమ్మకం. ఇది మాకు నమ్మకమే కాదు, పూర్వం నుండి వస్తున్న ఆచారము, ఒక నమ్మకం కూడా ఆనవాయితీ ప్రకారము అదే జరుగుతుంది. మొత్తానికైతే ఈ అన్నగారి మాటల్లో ఇక్కడ ఉన్నవారి గ్రామస్తుల వారి మాటల్లో కూడా తెలుసుకున్నాం కదండి. ఇక్కడ అమ్మవారిది స్వయాన అక్కడ వెలిసారట అండి. అక్కడ రాళ్ళు కనపడుతున్నాయి కదా, అక్కడ వెలిసారట పూర్వము. మళ్ళీ స్వామివారు వీరనారాయణ స్వామి వారి మాట ఇక్కడ స్థలం అయితే అమ్మవారికి చూపించి ఇక్కడే కొలువై ఉండేదానిగా చెప్పారటండి. స్వయాన వెలిసిన అమ్మవారండి. ఇక్కడే స్వయంభుగా చూస్తున్నారు కదా, అగ్నిగుండంలో నుంచి అమ్మవారు భూమిలో నుంచి బయటకు వచ్చారటండి. చూస్తున్నారు కదండి, బాగా చూపి. కొద్దిగా చెప్పాలి.
చూస్తున్నారు కదండి, విరుపుచ్చమ్మ దేవాలయం దగ్గర అయితే ఉన్నాం కదా, కమ్మవారిపల్లిలో ఉన్నామండి. అదేనండి దేవాలయము. ఇక్కడ కనపడుతున్నటువంటి రోడ్డు ముదుగుబ మండలం మరియు రాళ్ళనంతపురం నుంచి వస్తే లెఫ్ట్ సైడ్ జొన్నల కొత్తపల్లి రోడ్ అండి. ఇది కనపడుతుంది కదా, ఆటో వస్తుంది. నా బ్యాక్ సైడ్ కనపడుతున్న దేవాలయం చిన్న గర్భగుడి, గంగమ్మ దేవాలయం ఉంది. చూస్తున్నారు కదా, ఇక్కడ కొత్తగా నిర్మించారు వీరనారాయణ స్వామి దేవాలయం కమ్మవారిపల్లి గ్రామంలో. అయితే ఇదేనండి గంగమ్మ తల్లి దేవాలయం. ఇది చిన్న గర్భగుడి, అమ్మవారి దేవాలయం ఇది. చూస్తున్నారు కదా, అమ్మవారి విగ్రహం అయితే ఉంది ఇక్కడ. చూస్తున్నారు కదండి, గంగమ్మ అమ్మవారు. ఈ అమ్మవారి దర్శనం ప్రతి ఒక్కరు చేసుకోండి. మరియు ఇక్కడ వీరనారాయణ స్వామి పూజారులైనటువంటి పురాతన కాలం నుంచి ఆ దేవాలయానికి పూజారులుగా ఉన్నటువంటి ఆ పూజారి గారి మరణ తదనంతరము సమాధులు అయితే ఇక్కడే ఉన్నాయి. ఇక్కడ కనపడుతున్నాయి కదండి. గుగ్గంటిపల్లి తాళ్ళ పూజారి చిన్నప్ప పెద్ద సమాధి అక్కడి నుంచి ఇక్కడ వస్తున్నాయి. ఉండండి, తాళ్ళ జంగమన్న పెద్ద పూజారి, కమ్మవారిపల్లి, ఇవన్నీ సమాధులేనండి ఇక్కడ కనపడుతున్నటువంటివన్నీ. మరియు ఇక్కడ కనపడుతున్నటువంటి ఈ దావలో వెళితే గొంగిట్లింగాయపల్లి పరసమానులకైతే దావ ఇది వెళుతుందండి. చూస్తున్నాం కదా. చూస్తున్నారు ఫ్రెండ్స్, గొంగిట్లింగాయపల్లి పరసమానుల దగ్గరికి అయితే వచ్చేసాము. వీరనారాయణ స్వామి పరసమానుల దగ్గరికి. చూస్తున్నారు కదా, ఇదే ఆ ప్లేసు. ఇక్కడ ఎద్దుల పరస అయితే జరుగుతుంది కదండి. ఎద్దులతో పరిగెత్తిస్తారు కదండి ఇక్కడ వీరనారాయణ స్వామి దేవాలయం దగ్గర. ఎద్దుల బండ్లు కడతారు కదా, ఇక్కడేనండి, ఇదే ప్లేసే ఇది. ఇక్కడ వాతావరణం కూడా చాలా బాగుంది. ఇక్కడ వాటర్ కూడా చాలా ఉన్నాయండి. చూస్తున్నారు కదా. ఇంకా వీరనారాయణ స్వామి దేవాలయం దగ్గరికి అయితే వెళ్ళిపోదాం రండి. వీరనారాయణ స్వామి అండి, గొంగిట్లింగాయపల్లిలో ఉన్నాము. చూస్తున్నారు కదా, ఇక్కడే పరస అయితే జరుగుతుందండి, జాతర. ఈ దేవాలయం దగ్గరే ఎంతో మంది భక్తాదులు తండోపతండాలుగా వస్తూనే ఉంటారు. చూస్తున్నారు కదా. ఇప్పుడైతే మారు పూజ అయితే జరుగుతుందండి. ఈరోజు అయితే ఒక్కరు కూడా లేరు ఇక్కడ. భక్తులు వస్తూ ఉంటారు, వెళ్తూ ఉంటారు, తక్కువ. చూస్తున్నారు కదా, ఇక్కడ కనపడుతున్న దేవాలయంలోనే ఆ స్వామివారు అయితే ఉంటారండి. గొంగిట్లింగాయపల్లి అంటారంట. ఇక్కడైతే అన్నదానం అంతా చేస్తూ ఉంటారు. ఈ ప్రాంతంలో అన్నదానం అంతా చేస్తూ ఉంటారండి. రూము బ్యాక్ సైడ్ అవతల. చూస్తున్నారు కదా. ఇక్కడ ఎవరైనా భక్తాదులు వచ్చి ఇక్కడే స్వామివారి నిద్రించి 2 రోజులు 3 రోజులు ఉండి అనారోగ్యాన్ని బారిన పడిన వారు స్వామివారిని కోరుకుంటే ఆ అనారోగ్యానికి ఇదైన వారు బాగవుతారని వారి నమ్మకం అండి. ఇక్కడ వాటర్ సౌలభ్యం కూడా ఉంది, వాటర్ ట్యాంకులు ఉన్నాయి. ఇవన్నీ పాత రూములండి ఇక్కడ నిర్మించినవన్నీ. ఇక్కడ
ఈ షెడ్లన్నీ కొత్తగా నిర్మించారు. ఇక్కడ వెనకాల కనపడుతున్నటువంటి పాతవన్నీ ఇక్కడ చూస్తున్నారు కదా. ఇక స్వామివారిని ఎలవగంప అయితే అక్కడ పరసమానులు అయితే నిల్వ చేస్తారు. అక్కడికి వెళ్ళిపోదామండి. ఇంకా రండి వెళ్ళిపోదాము. ఎద్దులు అయితే అక్కడే, ఎద్దుల బండ్లు కట్టి ట్రాక్టర్లు మొత్తం అన్నీ అక్కడే చూస్తున్నారు కదండి. గొంగిట్లింగాయపల్లి వీరనారాయణ స్వామి పరస దగ్గరికి అయితే వచ్చేసామండి. పరసమానులు అంటారు ఇవి, చూస్తున్నారు కదా. ఇక్కడే ఎద్దులన్నీ తిరుగుతాయండి, ఎద్దుల బండ్లు ఇక్కడ కనపడుతుంది కదండి. ఇదే మైదానంలో నుంచి ఇలాగే రౌండ్ వేస్తుందండి. ఇక్కడ వీరనారాయణ స్వామి పరసలో ఇక్కడ కనపడుతుంది కదండి వీరనారాయణ స్వామి. ఎలవకంపై అయితే ఇక్కడ తీసుకొచ్చి ఇక్కడ పెడతారండి. 8 పల్లెలు అన్ని తిరిగి చూస్తున్నారు కదండి. స్వామివారిని ఎలవకంప తీసుకొని వచ్చి ఇక్కడైతే ఇస్తారట. చూస్తున్నారు కదండి. స్వామివారి అయితే ఇక్కడే స్వామివారిని దించుతారటండి ఎలవకంప. ఎంతోమంది భక్తులు ఇక్కడికి వచ్చి స్వామివారిని దర్శించుకుంటారు. మన జిల్లా వాసులు కానీ, కర్ణాటక రాష్ట్రాల నుంచి, తెలంగాణ నుంచి, ఎక్కడెక్కడి నుంచో భక్తాదులు ఇక్కడికి వస్తూనే ఉంటారు. జిల్లాల వారీగా, పల్లెల వారీగా. చూస్తున్నారు కదా. ఈ రౌండప్ అయితే చేస్తారండి. ఎద్దుల బండ్లు, ట్రాక్టర్లు, ప్రతి ఒక్కటి వెహికల్స్ కొత్తగా తీసుకున్నవారు స్వామివారికి అయితే వచ్చి స్వామివారిని దర్శించుకొని ఇక్కడ బండ్లు అయితే రౌండ్ వేస్తారండి. 3 రౌండ్లు వేస్తారు. భక్తులకి నమ్మకం ఈ స్వామివారి పైన. ఏ బండి కొత్త తీసుకున్నా కూడా ఇక్కడ 3 చుట్లు వేసి వెళ్తారండి. చూస్తున్నారు కదా. పరసమానులు అంటారు ఇవి. గొంగిట్లింగాయపల్లి స్వామివారి దేవాలయం ఇది, వీరనారాయణ స్వామిది. శివరాత్రి రోజు అయితే ఇక్కడ కనుల పండగగా జనాలు అయితే చాలామంది వస్తుంటారు. చూస్తున్నారు కదా. పరసమానులు అంటారు ఇవి. గొంగిట్లింగాయపల్లి స్వామివారి దేవాలయం ఇది, వీరనారాయణ స్వామిది. శివరాత్రి రోజు అయితే ఇక్కడ కనుల పండగగా జనాలు అయితే చాలామంది వస్తుంటారు. హాయ్, హలో, నమస్తే అండి. ఈరోజు ఈ వీరనారాయణ స్వామి ఫుల్ వీడియో మీరు చూసారనే నేను అనుకుంటున్నాను, నచ్చిందనే అనుకుంటున్నాను. మరియు శ్రీ సత్యసాయి జిల్లాలో ఎక్కడైనా సరే హిస్టారికల్ కానీ, టెంపుల్స్ కానీ మీకు తెలిసినవైతే అక్కడ దేవాలయాల్లో స్టోరీ ఏమన్నా మీకు తెలిసింటే, చరిత్ర తెలిసినే మాకు తెలియజేయండి కామెంట్ రూపంలో. మరియు ఈ వీడియో ఏ ఊరి దాకా వెళ్తుందో మీరు కామెంట్ చేస్తే నాకు తెలుస్తుంది. ప్రతి ఒక్కరు మా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, ప్రతి ఒక్కరికి షేర్ చేసేయండి. ఓకేనండి. ఇలాంటి వీడియోస్ మేము ఎంతో కష్టపడి తీస్తుంటాము. మా వీడియోస్ సబ్స్క్రైబ్లో ఉంటాయి. ప్రతి ఒక్కరు ఇది గమనించి సబ్స్క్రైబ్ బటన్ అనేది మీరు చెక్ చేసుకుంటా ఉంటే మా వీడియో అనేది అప్లోడ్ చేసి ఉంటాం. అప్లోడ్ చేసి ఉంటే అక్కడ బ్లూ డాట్స్ వస్తుందండి. ఆ బ్లూ డాట్స్ని మీరు ప్రెస్ చేస్తే మా వీడియో ఓపెన్ అవుతుందండి. అలాగే మా వీడియోలు చూస్తూ ఉండండి, రెగ్యులర్గా చూస్తూ ఉండండి. ఏవోగా హిస్టారికల్స్ అయితే టెంపుల్స్వే మీకు తీసి చూపిస్తూనే ఉన్నాము. ప్రతి ఒక్కరు స్కిప్ చేయొద్దండి. ఫుల్ వీడియో చూస్తే ఇన్ఫర్మేషన్ అనేది మీకు కరెక్ట్గా అర్థమవుతుంది. మాకు మీరు సపోర్ట్ చేస్తూ ఉండండి. సపోర్ట్ చేస్తే ఇంకా మరెన్నో వీడియోస్ అయితే తీసుకొని మీకు చూపించడానికి నా ప్రయత్నం అయితే చేస్తూ ఉంటాను. ప్రతి ఒక్కరు ఇది గుర్తుంచుకోండి. టాటా, బాయ్ బాయ్, సీ యూ. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.